హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ప్రతిదాన్ని అన్నాన్ని బిగబట్టిన వాడు దరిద్రుడట. పొలంలో పంటని ఏంటంటే చేనట ధాన్యమట అమ్మాలట, అమ్మకుండా దాచుకోకూడదు. అమ్మకపోతే దరిద్రుడు. చూసారండి, చేతులు బిగబట్టిన వారు దరిద్రులు. ఏంటండి, సృష్టికర్త వలన అన్నీ కావాలి కానీ సృష్టికర్త ఏమీ చేయరు. అందుకే ఇక్కడ ఏమన్నారు, విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉన్నదేమో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి. యాకోబు పత్రిక చూసుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగానున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమని పోలియుండును. అట్టి మనస్సుడు ద్విమనస్కుడు, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచకొనరాదు. అంటే విశ్వాసము లేదు. ఏంటండి, గాలి చేత ఎగరబడు తరంగాల్లాగా ఉంటారు కాబట్టి వారి జీవితాల్లో ఏమీ జరగవండి. ఒక ఆయన ఇల్లు కొనుక్కోవాలమ్మా, ప్రార్థన చేయండి అంటే చాలా సంవత్సరాలు చేస్తాను. ఇల్లు అయితే అతనికి ఇస్తాడని దేవుడు చూపించారు, కానీ ఇల్లు కొనుక్కోలేదు. ఏచండి, ఇల్లు కొనుక్కోలేదు. ఎందుకు కొనుక్కోలేదు అనేసి అడిగాను. ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు? చర్చికి వెళ్తారా క్రమంగా అంటే వెళ్తామండి. మరి వాక్యం చదువుతారా? కుటుంబారాధన జరుగుతుందా? మరి పేదోళ్ళకి ఏమైనా పెడతారా? ఉన్న మంచి ఉద్యోగం, పేదోళ్ళకి ఏమైనా పెడతారా? దేవునికి ఇవ్వాల్సిన ఇస్తారంటే ఇవేవీ చేయనండి. పేదోళ్ళకి ఇవ్వను, దేవునికి ఇవ్వను. ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుతాను, దేవుని సన్నిధికి వెళ్తాను, కుటుంబారాధన చేసుకుంటామండి. ఎందుకు ఇవ్వలేదో దేవుడు ఇల్లు? క్రియలు ఉండాలట. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము చనిపోయిన వాళ్ళతో సమానం. వాళ్ళు అనుకుంటారు పర్వాలేదు, ఎవ్వరు చూడలేదులే, దేవుడే చూస్తాడని తెలుసుకోవాలా. ఎవరు చూడక్కర్లేదు. మనుషులు చూస్తే ఇటు చూడకపోతే ఈరోజు నువ్వు మంచిదానం అంటారు, రేపు మంచిదానం కాదంటారు. ఈరోజు నువ్వు మంచోడు అంటారు, రేపు మంచోడు కాదంటారు. చూస్తే ఇటు చూడకపోతే ఆ దేవుడికే భయపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, నీతిమంతులు అన్నటువంటి వారు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. విశ్వాసం ఉంచాలి. ఇక్కడ చూస్తున్నాం ఏమని చెప్తున్నారు. ఇక్కడ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ మరి చూస్తున్నాము ఎవరు అయితే దేవుడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలిండును. అట్టి మనుషుడు దివమనస్కుడు, తన సమస్త మార్గము యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి ఒకరోజు మా ఇంటికి రా బాబు, నీతో మాట్లాడతాను, మరి నీకు ఇల్లు కొనుక్కోవడం చూపించారు కదా, ఇవన్నీ చెప్తున్నావు కాబట్టి నేను చెప్పాల్సి నీకు ఉన్నాయి, రా నువ్వన్నాను. అంటే వచ్చాడు. ఇది చెయ్యాలి, మీరు పేదలకు పెట్టాలి, తర్వాత దశంభాగం ఇవ్వాలి, తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాలి, తర్వాత ప్రార్థన వాక్యం ఇవన్నీ చేయాలని చెప్పాను. అయితే ఇప్పుడు చేస్తావా లేదని అడిగాను. చేస్తానన్నాడు. నిజంగానే చేశాడు. 1 సంవత్సరంలోనే పెద్ద బంగ్లా కొనుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1000 గజాలలోని స్థలం అంటే తక్కువ రేటుకి ఇచ్చారట. చూసారా, 1000 గజాలట. ఇది 4 వంతులు ఇవ్వాలి, కానీ 1 వంతే ఇస్తున్నాను నేను. ఏం బాబు అతను ఏమో చుట్టమా నీకంటే? కాదు, వాళ్ళు అమ్మేస్తామన్నారు, నాతో చెప్పారు. నేను అమ్మేస్తామంటే ఆ రేటుకి వాళ్ళు ఇచ్చిన రేటుకే తీసుకున్నాను, మరి మాట్లాడలేదు, తీసుకున్నాను అమ్మని. అది క్రియలు చేయడం. దేవునికి మహిమ కలుగునుగా. 1 సంవత్సరంలోనే దేవుడు దీవించాడు. ఏంటి ఇల్లు ఇవ్వలేదు ఇంకా నేను అనుకున్నా. పెద్ద జాబ్ అవుతుంది, ఇల్లు ఇవ్వలేదు అనుకున్నా. తర్వాత అమెరికాలో కొనుక్కున్నాడు, తర్వాత ఈ ఊర్లోనే పెద్ద ప్లాట్ కొనుక్కున్నాడు, తర్వాత ఇంకెక్కడో ఒక హైదరాబాద్లో 2 ప్లాట్లు కొన్నాడు. ఇలా అప్పటి నుంచి పనిచేస్తున్నాడు. చెప్పిన దగ్గర నుంచి చక్కగా దేవుడు ఆశీర్వదించాడు. మనసులో బాధతో ఏది ఇవ్వకూడదండి. మనసులో బాధపడి ఇవ్వకూడదు. మీరు ఇవ్వక్కర్లేదు, దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, కానీ మీ పని చెప్తాడు ఆయన. మీ పని చెప్తాడు. దేవుడు ఏమి నేర్చుకున్నారు? విశ్వాసం నేర్చుకున్నారా? విధేయత నేర్చుకున్నారా? తగ్గించుకుంటున్నారా? దేవుడు తగ్గించుకోవడం దేవుడు ఏం చేశాడు? 3 లోకాలకి చూసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. 11 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపంలో కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకముందున్న వారిలో గాని, భూమి ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున ఉండినట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామములో ఆయనకు అనుగ్రహించెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన దేవుని స్వరూపాన్ని, తర్వాత తండ్రితో ఉండకూడన విడిచిపెట్టకూడన భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపం ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపాడు. ఎప్పుడైతే అలా చేశారో ఆయన ఏం చెప్తున్నా, భూమి మీద, భూమి క్రింద, పరలోకంలో సర్వ అధికారం ఆయనకి ఇవ్వబడింది. దేని చేత ఇవ్వబడింది? తన్ను తాను తగ్గించుకోవడం వలన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా అయిపోయాడు. ఎందుకు? ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కొరకు రక్తం కార్చాడు ఆయన. కాబట్టి ప్రతి పాపి రక్షించబడాలని ఆయన నోరెత్తకుండా, నోరు మూసుకొని దేవుని గణపరచడం మొదలుపెట్టాడు. పరలోకంలో కూడా తండ్రినే, ఆ బాధల్లో కూడా తండ్రినే స్తుతిస్తున్నాడు. అందుకోసం తండ్రి ఏం చేశాడు? భూమి మీద, భూమి క్రింద, భూమి పైన, ఇంకా అంతేకాదు, ఇంకా చూసుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనకి సంఘమునకు శిరస్సుగా నియమించెను. చూసారండి, సమస్తము ఆయన పాదాల కింద, యేసు ప్రభు పాదాల కింద. భూలోకం మీద ఉన్న ప్రతి దేవత, ప్రతి అధికారులు, ప్రతిది నేనెంత అన్నారనుకోండి, ఆవిడ దించేస్తాడు దేవుడు. అలాగే బైబిల్ చెప్తుంది, నేనెంత అన్నాడు, ఆ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాకేం తక్కువ లేదు, నువ్వెవరూ నా ముందు నిలబడ్డానికి అన్నటువంటి వాళ్ళు బ్రతకలేదు, బట్టలు కట్టుకోలేదు, లేరు భూమి మీద. ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు హెచ్చిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి కావాలా? ఆ పరలోకం నుండి ఏంటండి మనుషులు చేసేసి మీరందరూ నన్ను ఆరాధించండి అని చెప్పొచ్చు, కానీ అలా చెప్పలేదు. ఆయన క్రియలు చేశాడు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రియలు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే క్రియలు చేయడం మొదలుపెట్టాడో అవన్నీ మనుషులు కూడా చూసేలా చేశాడు. నీ ఇష్టము నీ ముందున పెట్టాను, రక్షణ అనేది, ఇదిగో నరకం అనేది, పరలోకం అనేది, రెండు నీ జీవితంలో నీ ముందును పెట్టాను. దీన్ని బట్టి నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అది నేను బలవంతంగా నా దగ్గరికి వచ్చేయమని ఎవ్వరు చెప్పరు. దేవుడు చాలా మంది అంటారు, వచ్చేయండి అంటారు. వచ్చేయండి అనడానికి ఈయనకు మాత్రమే అధికారం ఉంది. అది కరెక్టు. వాళ్ళు అన్న మాటలు అబద్ధాలు. వచ్చి అనడానికి ఈయనకే అధికారం ఉంది. భూమి మీద ఎవ్వరికీ అధికారం లేదు. ఎందుకు? ప్రతి మానవుడు ఆయన చేస్తాడు కాబట్టి, ఆయన జీవవాయు ఊదాడు కాబట్టి, ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఊపిరి ఉంది కాబట్టి, ప్రతి మానవుడు కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి నమస్కారం చేయాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. ప్రతి మానవుడు తిరిగి రావాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబద్ధం ఆడకూడదు. అబద్ధాలు ఆడే ప్రతి వాడు, దేవుని సంఘాలు పాడు చేసే ప్రతి వాడు, దేవుని బిడ్డలు పాడు చేసే వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉంటారు తెలుసునండి? భయంకరమైన శిక్ష ఇక్కడ అనుభవిస్తారు, తర్వాత నరకంలో ఉంటారు. అందుకే భయపడి పాపం చేయరు ఎవరును. ఏంటంటే నువ్వు దిద్దుకో అని చెప్తారు. దిద్దుకోకపోతే ఏం చేస్తారు? వదిలేస్తారు. తర్వాత వాడు నాశనం అయిపోతే ఎన్ని చెప్పినా వినలేదని అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది వాళ్ళ సంగతి. ఇష్టానుసారంగా జీవించడానికి దేవుని దగ్గర కుదరదు. మారు మనస్సు, దానికి తగిన ఫలాలు ఉండాలి. కాబట్టి అలా ఉంటేనే
అలాగే ఎవరు ఉండగలుగుతారు? విశ్వాసం ఉంటేనే. ఆ అమ్మకి హాని చేయకూడదు, ఆ అమ్మాయికి హాని చేయకూడదు, ఆయనకు హాని చేయకూడదు, వాళ్ళు కీడు చేయకూడదని తీర్మానం చేసుకుంటారు. లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏచండి, కొంతమంది గిల్లేస్తారు, అటు ఇటు ఏమవుతుందో చూస్తామని చూస్తారు. ఇటువంటి మనుషుల్ని కూడా నాకు తెలుసు. కాబట్టి అటువంటి దేవుని దగ్గర పనికిరావు. జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు చేయవలసినవి చేస్తాడు, మీరు విడిపించుకోలేరు. ఏచండి, ఒక పేదరాలు డబ్బు లేదని ఇంటికి పన్ను కట్టలేదని ఏం చేస్తారో తెలుసునండి. పన్ను కట్టలేదని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు, అయ్యా ఆవిడకి ఏమీ లేదయ్యా, వదిలి అంటే వినలేదు. నువ్వు ముందు రా, బయటికి రా, నీ ఇల్లు సీల్ చేసేస్తామని అన్నారు. అనేసి ఏం చేస్తారు? బయటికి రాగానే ఇంటికి తాళం వేసి పట్టుకొని వెళ్ళిపోయారు. ఆవిడ ఏడ్చింది ఇలాగలా కాదు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏడిస్తే ఇలాగలా కాదు. ఏమైంది తెలిసినా, ముందు తలుపులు బద్దలైపోయి, 2 తలుపులు బద్దలైపోయి ఊడిపోయాయి. తర్వాత అధికారులు వచ్చారు, వచ్చి తాళాలు ఇచ్చి నీ ఇంట్లో నువ్వు ఉండమ్మా. దేనివల్ల గెలిచింది? ఎవరూ లేరు. ఒక పేదోడు ఏడ్చాడా, చాలా పవర్ఫుల్ బాంబు అది. ఏచండి, ఇస్రాయేల్ బాంబు కూడా పనికిరాదు. ఎలా చెప్తున్నారు మీరు అనుకోవచ్చు, వాళ్ళు అదే పని చేస్తారు. ఏడుపు గోడ అని అక్కడ ఉంటుంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే గోడ పట్టుకొని అలా పట్టుకొని ఏడుస్తూనే ఉంటారు. ఆ శ్రమ తీరిపోయిందాక వాళ్ళు ఏడడమే. కాబట్టి మంచి అనేది తీసుకోవడం నేర్చుకోవాలి, చెడ్డదాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. డబ్బు మిమ్మల్ని రక్షించదు. మీరు అనుకుంటున్నారో డబ్బులే మమ్మల్ని రక్షిస్తాయి, మనుషులే మమ్మల్ని రక్షిస్తాడు. ఒక్కరు చాలు. ప్రార్థనా పరులు ఒక్కరు ఉంటే చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఆయన కన్నీటి ప్రవక్త. ఏంటండి, వాళ్ళమ్మ అన్నం పెట్టేది కాదు, పంతులైన అన్నం పెట్టకుండా నువ్వు అలాగ అట్నుంచి రారా, పెరటి వైపు రా, అట్నుంచి నీ చెప్ప తెచ్చుకో అలాగనేది. దేవుణ్ణి నమ్ముకున్నాడని అలా చెప్పుకుంటే అన్నం ఏం చేసేది, ఇలా ఒంటి కాలం మీద అలా పడిస్తే కిందన సగం అందులో సగం. అతను చెప్పిన సాక్ష్యం, కిందన సగం అందులో సగం. అదేంటమ్మా, సరే వెయ్యమ్మా అని అన్నా సరే, నువ్వు సోద్రపోయి వీడైపోవరా నువ్వు కాబట్టి మమ్మల్ని ముట్టుకోకూడదు, మాట్లాడగా నేను పెట్టింది తిను, లేదా మానేది వదిలే అలా అంటుండేది. అప్పుడు చాలా ఏడ్చాడండి, హృదయం బద్దలైపోయింది. కళ్ళంట నీళ్లు, కడుపు ఆకలేస్తుంది, ఆకలి, కళ్ళంట నీళ్లు, హృదయం బద్దలైపోయింది. కన్న తల్లి అన్నం పెట్టలేదని ఏడ్చాడు. ఏదో ఒకటి నువ్వు ఇప్పుడు చెయ్యి అని. ఏడ్చండి, భూమి తిరిగిపోతుంది, భూకంపం వచ్చేస్తుంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా లోపలికి వచ్చేసి పైన కూర్చున్నాడు. బాబు మాకొరు ప్రార్థన చెయ్యి అంటున్నారు. చూసారా ఏమన్నారు? నువ్వు వాళ్ళు వాడివి, వాడని వాళ్ళ పేరుగానే ఉందా? వాడని చీప్గా మాట్లాడుతుంటారు. ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటారో, ఏ కులం అవనివ్వండి, ఏ మతం అవనివ్వండి, నీతిని, యథార్థని, సత్యాన్ని ఎవరైతే విడిచిపెట్టకుండా జీవిస్తారో వాళ్ళు పరలోకమందున తండ్రికి కుమారులు, కుమార్తెలు, రాజులు, యాజకులు. వాళ్ళు కాదు, వాళ్ళు రాజులు, యాజకులే. కాబట్టి చూపిస్తారు వాళ్ళండి, మాకు చూపించారు కానీ నేను చెప్తున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. నేను దేవుని దగ్గరికి వచ్చాను, అది మానేశాను. చాలా నిష్ట, నాకు పిల్లలు ముట్టుకునేదని కాదు. ఏంటండి, చీపురు మీద అడుగేస్తే తప్పని చీపురు మీద అడుగేసేదని కాదు. రాళ్ళు ఏరి పారేస్తే ఆ రాళ్ళు కానీ పట్టుకుంటే ఇంట్లో దెబ్బలాట్లు అయిపోతాయి. రాళ్ళు కూడా జాగ్రత్తగా దాసేదని, బియ్యంలో ఏరిన రాళ్ళు జాగ్రత్త తీసుకెళ్ళి మొక్కలేసేదని. కానీ అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి, అన్ని సమస్యలు మా ఇంట్లోనే ఉన్నాయి. ఆ ఆచారాలన్నీ చేసినందుకు ఏం పోలేదు, అదంతా అబద్ధం. నిజం ఇది. నీతిగల జనాలు ప్రవేశించాలంటే ఆ మహిమ గల రాజుని గణపరచడం నేర్చుకోవాలి జీవితంలో. మా జీవితాల్లో ఆ దేవుడు, మేము రక్షించబడిన తర్వాత ఈ రోగం పోయింది, తిండి లేని దినాలు మాకు దేవుడు మాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, ఏంటంటే ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడు, మాకు అన్నీ చేశాడు ఆ మహాదేవుడు. ఆయన కృతజ్ఞత కలిగి జీవించడమే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగిన జీవితాలే ఉండాలి. ఒక అలా జీవించడం అంటే మీ ఇష్టం, అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు
చెప్తున్నారేమి? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. లూకా సువార్త చూసుకుందామండి, 14:11. ఆయన విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యులు అధికారులు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెట్టుచుండిరి. ఆయన చెప్తున్న మాటలు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడు? ఇది బైబిల్ మాట, ఒక రాజు మాట కాదు, ఒక అధికారి మాట కాదు, ఏంటండి ఒక మనిషి మాట కాదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని యేసు ప్రభు నోటుకో చెబుతున్న మాటలు ఇవి. తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు. సంఘాలు పాడు చేస్తున్న వాళ్ళకి కానీ, ఏంటండి కుటుంబాలు పాడు చేస్తున్న వాళ్ళకి కానీ గొప్ప శిక్ష. తప్పించుకోలేరు దేవుడి నుంచి. జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన చర్చిలో ఏంటండి దాసుబాబు అనే ఒక ఆయన ఉండేవాడు. మీకు ఎంతమందికి తెలుసండి? చాలామందికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. కొత్తలో కొంచెం వాళ్ళు తక్కిడి బిక్కిడిగా ఉండేవాడు. ఏమైనా డబ్బులు ఇస్తే ఉంచుకోవడం, ఇవ్వకపోవడం ఇలాంటి చేస్తుండేవాడు. కొన్ని రోజులు చూశాను. కొన్ని రోజులు చూసి మారు మనసు అంటే ఏంటి అన్నాడు. తప్పుడు పనులు చేయకుండా ఉండడమేనమ్మా అన్నాడు. అనేసిన తర్వాత ఇంకేం చేయకూడదు అన్నాను. ఇంకేం చేయకూడదు అంటే అబద్ధం ఆడకూడదు అన్నాను. అయితే నువ్వు అబద్ధం ఆడేవా లేదా అన్నాను. అలా చూస్తున్నాడు, ఒప్పుకోడు, చెప్పడు. అప్పుడు నేను మరలా సాక్ష్యం చెప్పి ఒకరికి 1000 రూపాయలు ఇవ్వాలి. నేను ఆ 1000 రూపాయలు ఇవ్వాలి, నా దగ్గర లేవు. లేకపోతే వాళ్ళు అడిగి చాలా మాటలు తిట్టారు. తిడితే నేను 1000 రూపాయలు బాకీ ఉండడం నిజమే. చాలా తిడితే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏడిపోయినారు. అన్నం తినలేదు, టీ తాగలేదు. ఎందుకు? ఆ వ్యక్తికి 1000 రూపాయలు బాకీ. సాయంకాలం అయ్యేసరికి ఇలాగా మీకు దండం పెడుతున్న డబ్బులు నాకు ఇవ్వండి, వాళ్ళు తిడుతున్నారంటే అప్పుడు ఇచ్చారు, పట్టుకెళ్ళి ఇచ్చేసాం. వాళ్ళు ఏదో అన్నారు, అయిపోయింది. దేనికోసం? ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి. వాళ్ళు తిడితే నేను కూడా 10 మాటలు అనగలను. ఏంటి? దేవుడిని నమ్ముకున్నాను. నేను నమ్ముకొని దేవుడి దగ్గర ఏడ్చాను. దేవుడు ఇచ్చాడు. నువ్వేడు ఇస్తాడేమో నీకు. నువ్వు అబద్ధాలు ఆడి ఎవరి డబ్బులైనా ఉంచుకొని నువ్వేడు నీకు ఇస్తాడేమో అన్నాను. ఇలాగా నేర్చుకున్నాడు. మంచివని నేర్చుకున్నాడండి. మంచిగా తీర్చిదిద్దబడ్డాడు. నిజంగానే కష్టంలో సంవత్సరం 2 నెలలు 3 నెలలు ఆ యొక్క కరోనా సమయంలో మాకు సహాయం చేయడానికి దేవుడే ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 రూపాయి ఇచ్చినా సరే దానికి లెక్క చెప్పేవాడు. 10 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా ఏంటంటే లెక్క చెప్పి, అమ్మ డబ్బులు ఇదిగో. మారిపోయాడు, మనిషి మారిపోయాడు. దుర్మార్గులు మారరు. ఇంకా మారిపోయిన తర్వాత ఏం చేశాడు? అతనికి ఎప్పటికీ ప్రార్థన చేయించుకుంటాడు. అమ్మ అక్కడ నేను భక్తి నేర్చుకున్నాను, అక్కడ నేను సాక్ష్యాలు విన్నాను, అక్కడ మీ సాక్షి విన్నాను, మీ ప్రార్థన ఇది. ఇప్పుడు 70,000 శాలరీ వస్తుంది, మంచి ఇల్లు వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఒక కొడుకు పుట్టాడు. కొడుకే పుట్టాలని ప్రార్థన చేయమ్మా. కొడుకే పుట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి గుణవత్తైన భార్యని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఇంకా సంపాదిస్తున్నాడు. దేన్ని బట్టి అలా జరిగింది? సత్యాన్ని బట్టి. మొదట మారలేదు. చాలామంది దుర్మార్గులు మారు మనసు రాదు. వెనకాతల వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు. జోబీ నిండా డబ్బులే అని చెప్తున్నాడు. మన ఆలకించారా మీరు? అవును, జోబీ నిండా డబ్బులే. నేను ఎప్పుడు ఇస్తాను డబ్బులు అని చూసేవాడు. నేను చాలా డబ్బులు ఇచ్చానని చెప్పడానికి గురించి కాదు, బట్టలు తీసేదాన్ని. దేనికి లోటు లేకుండా నా వంతు నేను తండ్రి తల్లి లేని బిడ్డడని నేను చూశాను. ఇక్కడ నేను మా రాణి ఏం చేస్తుందో, ఎలా పెడతాము అన్నీ చూశాడు. అమ్మ మీలాగా ప్రపంచంలో ఎవరు ఉండరు. అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ప్రపంచంలో నాకంటా మంచోళ్ళు ఉన్నారు, అలాగనుకో అనేదాన్ని నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మారిపోయాడు కాబట్టి ఈరోజు వాడి చేతి నిండా జోబు నిండా డబ్బులు ఉంటున్నాయి. డబ్బులు ఉండవు కొంతమందికి. డబ్బులు ఉండవు. ఎందుకు? దేవుని మాట వినరు. విశ్వాసం ఉండదు. కుటుంబాన్ని చింపుకుంటారు. నా కుటుంబాన్ని చింపితే నీ కుటుంబాన్ని దేవుడే చింపేస్తాడు. అవునా కాదా? చెప్పండి. అందుకు నువ్వెన్ని చేసినా, నేను ఎందుకు ప్రార్థన చేస్తానో తెలుసు నాకు దుర్మార్గులని. వాళ్ళు మంచిగా ఉండాలనే ప్రార్థన చేస్తాను, కానీ వాళ్ళకి బుద్ధి ఉండదు. మళ్ళీ అదే పని చేస్తుంటారు. దేవుడు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఎక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎంత బాగా మనుషులు దొరికితే అక్కడ ఊదేద్దాం తొందర. ఇటువంటి జీవితాలను దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడతాడు ఇటువంటి జీవితాలని? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే మారు మనసు అంటే ఏంటి? నేర్చుకోవాలి. బైబిల్ చదివి నేర్చుకోవాలా. ఏంటండి, డబ్బులు లేవు, తినడానికి తిండి లేకపోయినా అబద్ధం ఆడలేదు. ఆకలితో ఉన్నాను కానీ అబద్ధం ఆడలేదు. ఏంటండి, సంవత్సరాల తరబడి ఆకలితో ఉన్నాను. ఏంటంటే ఒక ఆడదాని యవ్వనస్తురాల్ని 27 సంవత్సరాలు 28 సంవత్సరాల వయసులో ఆకలితో ఉన్నాను కానీ అబద్ధం ఆడలేదు. ఆకలితో ఉన్నాను, సువార్త చేశాను. ఆకలితో ఉన్నాను, దేవుని మహింపరిచాను. ఆకలితో ఉన్నాను, అనేకమైన అద్భుతాలు జరిగాయి, దేవుడు చేశాడు. కాబట్టి ఇలాగ నేర్చుకున్నాను. ఆకలితో నన్ను ఉంచలేదు. ఇప్పుడు ఈరోజు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, దేనికి లోట్లేదు నాకు. నీతి మరణం నుంచి రక్షిస్తుందట. జాగ్రత్త. ఏ రోజైనా చచ్చిపోదామని అనుకున్నావు అనుకో, నీ నీతి ఉందే అది అడ్డుపడిపోతుంది. అడ్డుపడిపోయి నా కుమారుని చంపడానికి వీల్లేదు. ఏంటండి, ఆ దాసుబాబే పోయిన వారంలో వాళ్ళ ఇంటి ఎదురుగుంటూ చాలా మంచోడట. అతను అమ్మ చచ్చిపోతాడమ్మా, దెయ్యం పట్టుకుంది, ఏడుస్తున్నాడు, నేను చచ్చిపోతాను అంటున్నాడు. ప్రార్థన చేయండి అమ్మా అంటే, అక్కడ వాటర్ ఆయిల్ నీ దగ్గర ఉంది, నువ్వు ఇయ్యు, నేను ప్రార్థన చేస్తాను అనేసి ఫోన్ అతని దగ్గర పెట్టాడు. ప్రార్థన చేశాను. అతని ప్రభువే లేపుతున్నట్టు చూశాను. మరుసటి రోజు ఆయన లేచి నిలబడి అన్నీ తింటున్నాడట. నాకు ఫ్రీగా ఉందన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికోసం? ఫోన్లో ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు జరగడానికి కారణము జీవించడం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిని వదలకూడదు. ప్రభు దినం నీకు ఇచ్చిన ఒక్క దినమే, ప్రతి ఆదివారం ఒక్క రోజు నీకు ఇస్తున్నాడు. 1000 దినాలు పోగొట్టుకుంటున్నావు నువ్వు. 1000 దినాలు పోగొట్టుకుంటున్నావు. అన్ని సంఘాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ శాపాలు కూడా వచ్చేస్తాయి. ఏంటి అలాగంటే మా దగ్గరికి వచ్చేయండి, మేము ఇక్కడికి వచ్చిన అందరూ ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ సంఘంలో వాళ్ళు వస్తామన్న 6 ఫ్యామిలీలు వస్తామన్నారు. ఈ బోధ వేరే అయిపోతుంది. ఆ బోధ ఎక్కడ తెచ్చి పెడతారు? వద్దు బాబు, రావద్దని చెప్పాను. కావలసిన వాళ్ళని అడగండి, చెప్తాను కావాల్సి చెప్పమంటే. ఏంటండి, నేను అలా తీసుకురాను, అలాగ వద్దంటాను. ఏదైనా అవసరం అంటే ప్రార్థన చేస్తాను. మా సంఘంలో బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉండాలి. వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోమంటాను. మాకు అక్కర్లేదు, మేము ఉండమని అంటే వెళ్ళిపోండి. ఎంతోమంది వెళ్ళిపోయారు. అలాగా దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీరు చేస్తున్న పాపాలు మీ పిల్లల్లోకి వచ్చేస్తాయి. జాగ్రత్త. పిల్లల్లోకి వచ్చేస్తే మీరు చేస్తే, ఒకవేళ పిల్లలు చేశారనుకోండి, వాళ్ళ పిల్లల్లోకి వెళ్తాయి. తప్పకుండాను తల్లిదండ్రులు చేసిన పాపం వాళ్ళ మీదకి వెళ్తుంది, వాళ్ళ పుణ్యం కూడా వాళ్ళ మీదకి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అలాగ పూర్వమందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఏమని చెప్తున్నాడు? మోషేకి ఏమని అడ్రస్ ఇస్తున్నాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడని చెప్పు. ఫరోతో వెళ్ళి చెప్పు. తర్వాత మీ అన్నతో చెప్పు, ఇశ్రాయేలుతో చెప్పు. నేను ఎలాగని, ఎవరు ఆ దేవుడు అంటే, ఏం చేస్తాడో దేవుడు అంటే, నేను ఏం చెప్పాలంటే నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్తాడు. అనేకమైన అద్భుతాలు ఆ అడ్రస్ ఇచ్చిన తర్వాత అనేకమైన ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు. దేవుడు చేశాడు. మోషే ద్వారా చేయించాడు. నీతిని నేర్చుకోవాలా. నీతి గల జనాంగం ఉండడం నేర్చుకోవాలా. నీతిని నేర్చుకోవాలా. అది దేవుడు చెప్తున్న మాటలు. విశ్వాసము. ఒకసారి ఏమైందంటే ఏంటంటే భయంకరమైనది. నేను అక్కయ్యపాలెంలో ఒక ఇంచుమించు 250 మంది అక్కడ కూడుకున్నారు. ఆ దినాల్లో వీళ్ళ నాన్న మారలేదు, పిల్లలు చిన్నోళ్ళు. రాణికి 2 సంవత్సరాలు. అయితే వాళ్ళు ప్రార్థనకు రమ్మంటే ఇక్కడ సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, మీరు రండి అంటే వస్తానని చెప్పిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఏంటి, పొద్దున్న వెళ్ళిపోతే సాయంకాలం దాకా రారు. ఆ రోజు ఏమంటున్నారు, 12 గంటలకు వచ్చేస్తాను నేను, వంట చేసి అన్నారు. నా గుండెలో పెద్ద రాయి పడిపోయింది. బాబు 12 గంటలకు వస్తామంటున్నారు, ఎలాగా ఇప్పుడు? ఇటు కాస్త మీటింగ్కి వెళ్ళాలి ఇప్పుడు అని ఏం చేశాను, ఏడుస్తున్నాను. 11 అయిపోతుంది ఇంకా రాలేదని వాళ్ళందరూ వచ్చేసారు, ఒక 10 మందిలాగా. అయితే నేను రానండి, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు భోజనానికి వస్తామంటున్నారు అంటే, ఇదేంటండి ఎలా చెప్తున్నారు మీరు? అక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు మీకోసం, వాళ్ళు చూస్తున్నారు. ఈ మాట ఇప్పుడు చెప్తారు ఏంటనేసి అంటున్నారు. అయితే నేను రావడం అవ్వద్దు, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు వస్తే ఊరుకోరు అనేసి నేను అన్న తర్వాత ప్రార్థన చేద్దామని అన్నాను. ప్రార్థన చేద్దామంటే
అందరం చేతులెత్తి అందరం ఏడ్చామండి. వాళ్ళకి కూడా భయమే, ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు. నాకు బాధే. చేతులెత్తి గొళ్ళుమని గోల పెట్టామండి. గోల పెడితే ఒక స్వరం వినబడుతుంది, విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతాయని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్వరం వినబడదు కాబట్టి నేను వాళ్ళతో చెప్పాను, నాకు ఈ స్వరం వినబడుతుంది కాబట్టి నేను వచ్చేస్తాను, వచ్చి కొడితే కొట్టనే తిడితే తిట్టిన ఏమవుతావని కానీ ముందు వస్తాను పదండి అని బయలుదేరిపోయి పాపం తీసుకొని రెడీ చేసి వెళ్ళిపోయాను. ఎంత టైం అయింది అనుకున్నారు? 11కి వెళ్ళాము, 11:30 అయింది. వెళ్ళేసరికి సరిగ్గా 5 గంటలు అయింది అటు నుంచి ఇటు రాబోసరికి. సాతానుడు వదులుతాడా? అక్కడ అటు నుంచి వచ్చేస్తుంటే ఆ జగ్గారావు బ్రిడ్జి అని ఉంటుంది, అక్కడ సాతానుడు పెద్ద స్వరంతో వేసండి ఆహాహాహాహా అని అంటున్నాడు. బాబాయ్ ఏదో అవుతుంది ఇంటి దగ్గర అనుకున్నాను, ఇంటి దగ్గర ఏదో అవుతుంది అనుకున్నాను కానీ ఏమీ జరగలేదు. తర్వాత ఇంటికి వచ్చాను. ఏం జరిగిందంటే రాణికి వామిటింగ్స్, మట్టి తినేసేది, ఆ రాళ్ళు అయి పడిపోతున్నాయి. ఈ తెల్లగుడ్లు నల్లగుడ్లు వెళ్ళిపోయి పైకి తెల్లగుడ్లు వచ్చేస్తున్నాయి. డబ్బులు లేవు, 2 రూపాయలు ఉంటే ఇంటికాడ ఆలస్యం అయిపోతున్నారు. రిక్షా కట్టుకొని వచ్చేసాను. ఇంక ఇలాగా అయిపోతుంటే మోకాళ్ళు వేసి దేవుడి దగ్గర కన్నీరు 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 కారుస్తుంటే ఏమైందంటే దేవుడు పరలోకం నుంచి అగ్ని పంపించాడు. తన పొట్ట మీదకి అలా నెమ్మదిగా అగ్ని దిగి అలాగా పడ్డది. ఎప్పుడు పడ్డదో వాంతులన్నీ ఆగిపోయి లేచి కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా జరిగేసరికి 7 అయింది. అప్పుడు లేచి వంట చేసిన తర్వాత 10 గంటలకు వచ్చారు వీళ్ళ నాన్నగారు. ఎప్పుడు వస్తూ ఉన్నారు? 12 గంటలకు వస్తూ ఉన్నారు. దేవుడే కానీ మాట ఇస్తే విశ్వాసం ఉంటే ఎలాంటి క్రియలు మీ జీవితాల్లో చూడాలంటే ఇటువంటి జీవితాలు నేర్చుకోండి, బాగుపడతారు. 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలకి ఆశపడకండి. ఏంటండి అమ్మ ఇక్కడ 1 లక్ష వస్తుంది, ఇంకో దగ్గర 2 లక్షలు ఇస్తే అక్కడికి వెళ్ళిపోతానంటే ఆ 2 లక్షలు ఎవడో నీకు 50,000 చేతిలో పెడతాడు. వాడి మాట నమ్మి వెళ్ళావు నువ్వు. దేవుడికి కూడా స్థలం ఇవ్వలేదు, దేవుడికి ఇవ్వాల్సిన ఈ స్థానం ఇవ్వలేదు కాబట్టి అన్నీ నష్టపోతాడు. ఎలా నష్టపోవాలో దేవుడు అలా చేస్తాడు. అది మానుకోవాలి, సత్యం చెప్పడం నేర్చుకోవాలి, నీతిగా ఉండడం, యథార్థంగా ఉండడం, విశ్వాసంతో జీవించడం. ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అనేకమైన ఇబ్బందులు నేను పడ్డాను. మంచి 6 గంటలప్పుడు మద్దిలపాలెం వెళ్ళమంటున్నారు. ఏంటండి మద్దిలపాలెం ఇల్లుని చూసారండి. ఆ సమయం ఏంటి? వీళ్ళ నాన్నగారు వచ్చే సమయం. ఇప్పుడు వెళ్ళాలా అనుకున్నాను. అని స్వరం వినపడ్డది. అమ్మో అనుకున్నాను. ఆ తర్వాత ఎదురుగింట ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కానీ వచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. ఆవిడేంటి లీలా వస్తావా మద్దిలపాలెం వెళ్తాను, వస్తానండి అనుకొని చిటుకులో తయారైపోయి వచ్చింది. అమ్మను ఆయన అనుకొని నడిచి వెళ్తున్నాం కానీ తోవంతా నడుగుతున్నాను. వస్తే కొడితే, వంట చేయలేదని ఏం చేస్తే నువ్వు చెప్పలేదే, లేకపోతే నువ్వు చెప్పినట్టే, ఇలా తోవంతా నడుక్కొని వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ 2 అక్క చెల్లు గోల పెట్టి ఏడుస్తున్నారు నేను రావాలని. ఎప్పటి నుంచి ఏడుస్తున్నారట? 4 గంటల నుంచి ఏడుస్తున్నారంటే 2 గంటలు ఏడ్చారు. ఏంటండి నేను రావాలని 2 గంటలు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత వాళ్ళు చూసి నాకు భయం వేసింది. దేవుడే చెప్తే నేను ఎంత నొడిగాను తోవంతా కూడా, మీరు చెప్పలేదు నేను వెళ్ళిపోతున్నా ఇలాగా నొడిగాను కాబట్టి నేను చాలా తప్పు చేసి వాళ్ళు ఏడుతున్నా నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు దేవుడి నుంచి ఏం కోపం వస్తుందో నాకు భయం వచ్చింది. అప్పుడు దేని కొరకు ప్రార్థన చేయమంటారంటే ఈ పాపకి వివాహం జరగాలి, మీ దగ్గరికి రావాలంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఇంట్లోనే ఎవ్వరూ లేరు కాబట్టి మేము ఏడవడం మొదలుపెట్టాం దేవుడి దగ్గర. ఎప్పుడైతే ఏడుస్తున్నామో మీరు కనబడ్డారు, దేవుడు తీసుకొచ్చాడు మిమ్మల్ని, దేవుడు కొందనాలు మీకు వందనాలు అని చెప్పి వేసండి. అప్పుడు ఏం చేశాను, నేను ఉండను గబుకున ప్రార్థన చేసి మీకు అరకు నుంచి ఒక సంబంధం వస్తుంది, అది జరుగుతుందని చెప్పాను. అలాగే రావడం, వివాహం జరిగిపోవడం జరిగింది. అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి 10 అయినా రాలేదు వీళ్ళ నాన్నగారు. చూసారండి, దేవుడే మాట్లాడితే జీవితాలు బాగుపడతాయి. దేవుడే మాట్లాడితే జీవితాలు బాగుపడతాయి. చూసారా, అలాగ నేర్చేసుకోవాలి. దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, నిజం చెప్పడం, నీతిగా ఉండడం, డబ్బు కోసం కక్కుర్తి పడకుండా దేవుని మహిమ కొరకై ఆశపడడం ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతాయి. విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతుంది. ఇది జరగదు అంటే అది జరుగుతుంది. నా జీవితంలో అనుభవించని చెప్తున్నాను. అది జరగదు. ఎందుకు జరగదు?
అది చేసిన వారు ఎవరు? ఆయనే చేస్తే ఎందుకు జరగదు? దేవుడు మాట వింటాను, ఇప్పుడు ఈ దినం వరకు వింటాను నేను. చిన్నదైనా సరే మానకూడదు. ఎందుకు మా పరిస్థితులు ఇలాగున్నాయి? ఎందుకున్నాయి? ఏంటండి, అబద్ధాలోడి దగ్గర దాగుంటారు. ఏంటండి, మోసం చేసేవాడు నమ్ముతారు. దేవుని వైపు తిరగరు, దేవుని వాక్యం వైపు తిరగరు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఏంటండి, ఎప్పుడో వస్తారు చర్చికి, ఒక్కొక్కసారి కొన్ని రోజులు సెలవులో. ఎవరికి నష్టం? మాకు అక్కర్లేదు, 100 మంది ఉంటే చాలు, వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి. దేవుడు అంతమంది అయితే చాలు. కానీ మీకు శిక్ష, తప్పించుకోలేరు, మీరు దేవుని నుంచి తప్పించుకోలేరు. ఈ విషయాలు గమనించుకోండి, దేవుని మాట వినడం నేర్చుకోండి. దేవుడికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వందనాలు చెల్లిస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడు, సర్వ శరీరాలకి దేవుడు తండ్రి, సర్వ శరీరాలు నీ వద్దకు వస్తాయి. దేవా, నీ మాట సెలవిస్తుంది, సహాయం చేయండి. భయంకరులు నాయన, భయంకరమైన పనులు చేస్తున్నారు నాయన. వంచకులు నిన్ను నాయన భయంకరంగా మాట్లాడుతున్నారు. దేవా, నీకు వందనాలు. మీరే దిగిరండి, మీరు దిగిరండి తండ్రి, సహాయం చేయండి. న్యాయం చేసిన వాడు నాయన, న్యాయం చేసిన దేవుడు నీ వైపు చూస్తున్నాము, సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు, నీతిగల న్యాయాధిపతివి, సహాయం చేయండి నాయన. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. జీవాధిపతి ఎంతవరకు నాయన ఆరాధనలో, పాటల్లో, వాక్యంలో కరెంటు లేకపోయినా మమ్మల్ని నాయన మరి ఈ విధంగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు. దేవా నాయన, నీకు వందనాలు. కష్టమైన ఇష్టంతో ఒప్పుకోవడానికి బిడ్డలందరికీ సహాయం చేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. సోలార్ కావాలి మాకు, దయచేయండి. త్వరగా అయిపోయేలా సహాయం చేయండి దేవా. అన్నీ మీరు ఇవ్వగలరు, సహాయం చేయండి. మీ అందు ప్రభావ విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడని చెప్తున్నారు. సహాయం చేయండి, సహాయం చేయండి. ఆదరించండి, కాపాడండి, భద్రపరచండి, తోడయిండండి. ప్రతి బిడ్డలోకి నీ మాటలు వెళ్ళేలా సహాయం చేయండి. వారి విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి కృప దయచేయండి, విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి కృప దయచేయండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సహాయం చేయండి, సహాయం చేయండి. ఇంకా వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళ నోర్లు మూయించండి దేవా, మూయించండి, సహాయం చేయండి. కీడు చేస్తున్న వారు నాయన భయం కలిగించండి దేవా. నీ శక్తి ఏంటో తెలుసుకోవడానికి కృప దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు. వాక్యం నాయన వారి హృదయంలో ఉంచండి. ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి. మీ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారిని భద్రపరచండి. వారి పరిస్థితులు, స్థితిగతులు అన్నిటినీ కూడా బాగు చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.